హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియోని ఓపెన్ చేసినట్టయితే ప్లీజ్ ప్లేలిస్ట్లో ఉంటాయి, ఫస్ట్ నుంచి వినండి. అప్పుడే బాగా అర్థమవుతుంది స్టోరీ. వసు పింకీని రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇంత పెద్దదాని అయిపోయావా, 1 year అయిందంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. కానీ ఆ రోజే నేను నా లైఫ్లో ఎవ్రీథింగ్ ప్రతిదీ పోగొట్టుకున్నా. తను నన్ను వదిలిపెట్టి 1 year అవుతుంది. ఈ 1 yearలో ఒక్కసారి కూడా ఎలా ఉన్నానా అని నా గురించి ఎంక్వైరీ చేయలేదు. ఇది అసలు నిజమైన ప్రేమేనా, ట్రూ లవ్వేనా అని వసు మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈలోపు మను వస్తాడు. హలో మ్యామ్, హాయ్ అని వసు స్మైల్ ఇస్తుంది. ఏమైంది, ఎందుకు ఇంత గ్లూమీ ఉన్నావు అనేసి వసు చేయి పట్టుకుంటాడు. ఏం లేదు, నథింగ్ అంటూ తల అడ్డంగా ఊపుతుంది వసు. వావ్, ఇప్పుడు నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్కి అబద్ధాలు చెప్పడం కూడా స్టార్ట్ చేసావా? లేదు మను అంటూ తల అడ్డంగా ఊపుతుంది. ఓకే, అయితే నువ్వు నాతో షేర్ చేసుకున్నప్పుడు నేను ఇక్కడ ఎందుకు, నేను వెళ్ళిపోతా అని మను లేచి వెళ్ళిపోబోతాడు. ఇప్పుడు వసు కూడా లేచి మనుని పట్టుకుని ప్లీజ్ వెళ్ళొద్దు, నాకు తను గుర్తొచ్చారు. 1 year బ్యాక్ ఇదే రోజు నన్ను తన లైఫ్లో నుంచి వెళ్ళిపోమన్నారు. మా ఇద్దరికి డివోర్స్ అయిపోయినా కూడా నేను తన గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా అని వసు చెప్తుంది. వసు ఏడవడం చూసి మను వెంటనే వసుని హక్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఫేస్ పట్టుకుని ఇలా చెప్తాడు, ఏడవకు, ఇలా చూడు, నా మాట విను, నువ్వు చాలా స్ట్రాంగ్ అమ్మాయివి, నువ్వు ఇలా ఏడవకూడదు. అయినా నువ్వు నెగిటివ్ ఆలోచిస్తూ ఎందుకు ఇంత బాధపడుతున్నావు, పాజిటివ్ ఎందుకు ఆలోచించకూడదు? అది అలా జరగడం వల్ల ఈరోజు నువ్వు ఇంత పెద్ద డిజైనర్ అవ్వగలిగావు. ఏదైనా జరిగిందంటే అందులో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మనం నెగిటివ్ మర్చిపోయి పాజిటివ్ని మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. సో మేడం, కిందంతా ఈవెంట్ మేనేజర్ కోసం వెయిట్ చేస్తున్నారు, వెళ్దామా? ఓఎంజీ, నేను నా బెస్ట్ ఫ్రెండ్ని బాగా మిస్ అవుతానేమో, ఏం చేయను, ఇప్పుడు తను ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయింది కదా, మ్యారేజ్ తర్వాత కూడా మేడం గారిని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలేమో అంటూ కొంచెం సాడ్ ఫేస్ పెట్టినట్టు పెడతాడు. డ్రామా నాటకాలకేం తక్కువ లేదు అని వసు అంటుంది. సర్లే ఇంకో అనేసి ఒక కవర్ ఇస్తాడు. ఏంటిది అంటుంది వసు. సారీ, బాగుందా అంటాడు. వసు చూసేసరికి బాగుంది అంటుంది. సరే, ఇది కట్టుకుందా అని చెప్పి మను కిందికి వెళ్ళిపోతాడు. వసు సారీ కట్టుకుని కిందకి వెళ్తుంది. అక్కడికి గెస్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు వావ్ వసు, ఈరోజు డెకరేషన్ చాలా బాగుంది. అందరూ కూడా ఆ ఈవెంట్ డెకరేషన్ చూసి చాలా ప్రైజ్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్తారు వసుకి. అంజు వచ్చి, వసు రా, కేక్ కట్ చేసే టైం అయ్యింది, నువ్వే తనకి దగ్గరుండి కేక్ కట్ చేయించాలి అనేసి అంజు అంటుంది. నో, నేను ఎలా కట్ చేస్తాను, నువ్వు తన మామ్వి, నువ్వే కట్ చేయాలి అని వసు సైకిల్ చేసి చెప్తుంది. నేను తనని కన్న తల్లే అయినా తనకి ఫస్ట్ మదర్ నువ్వే, సో నువ్వే కట్ చేయించాలి అని అంజు అంటుంది. ఓకే మేడం, త్వరగా కేక్ కట్ చేయండి, నాకు ఆకలేస్తుంది అని మను అంటాడు. అందరూ నవ్వుతారు. వసు ఏమో మను కాల్ని గట్టిగా తన్నుతుంది. వాట్ హ్యాపెండ్ బ్రో, ఏమైంది? నో డౌట్ బ్రో, మ్యారేజ్ తర్వాత నీ లైఫ్ కూడా నా లైఫ్ లాగే మారిపోతుంది అని గౌతమ్ అంటాడు. అందరూ నవ్వుతారు. ఇండియాలో రిషి కూడా అలాగే గ్లూమీగా ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్గా ఈ రోజుకి నా లైఫ్లో అన్నీ కోల్పోయి 1 year అవుతుంది. ఈరోజు పింకీ బర్త్డే అయినా సరే నేను దగ్గరుండి సెలబ్రేట్ చేయలేకపోతున్నా. నా చెల్లెలకి కూడా దూరం అయిపోయా. ఈలోపు ఏంజెల్ వచ్చి, హాయ్ రిషి బేబీ, ఇలా చూడు అంటూ కొన్ని పిక్స్ చూపిస్తుంది అనమాట. పింకీ బర్త్డే పిక్స్ ఆల్రెడీ అంజు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తుంది. సో అవి చూస్తూ చాలా బాగుంది కదా అంటూ పిక్స్ చూపిస్తుంది. అందులో వసు కూడా ఉంటుంది. పింకీ చాలా క్యూట్గా ఉంది కదా అంటే ఎస్ అంటాడు. ఆ తర్వాత అలా స్వైప్ చేస్తూ ఫొటోస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సడన్గా వసుని చూసి అలా ఆగిపోతాడు. ఏమైంది, ఆర్ యూ ఓకే రిషి అని ఏంజెల్ అడుగుతుంది. ఏంజెల్ అబ్జర్వ్ చేస్తుంది రిషి ఎక్స్ప్రెషన్స్. తను వసుని అలా చూస్తూ ఉంటే, నథింగ్, ఇట్స్ ఓవర్ ఏంజెల్, అయినా తను చాలా మారిపోయింది కదా అని రిషి అంటాడు. వస్తారా చాలా స్ట్రాంగ్ రిషి, ఇన్ఫ్యాక్ట్ ఐ లైక్ హెర్, అది జస్ట్ మీ డెస్టినీ అంతే, మీకిద్దరికీ అలా రాసిపెట్టుంది అని ఏంజెల్ అంటుంది. ఎస్ ఏంజెల్, ఒకవేళ తను డెఫ్ కాకపోయి ఉండుంటే ఎప్పటికీ అలా జరుగుండేది కాదు అని రిషి అంటాడు. హే చూడు, ఈ డెకరేషన్ చాలా బాగుంది కదా, ఈవెంట్ మేనేజర్ ఎవరో తెలుసుకో, మన మ్యారేజ్కి కూడా వాళ్ళని బుక్ చేద్దాము అనేసి ఏంజెల్ అంటుంది. రిషి నార్మల్గానే విషెస్ చేద్దాం అనేసి కాల్ చేస్తాడు అంజుకి. హాయ్ ప్రిన్సెస్, హౌ ఆర్ యూ అని అడుగుతాడు. ఐఎమ్ గుడ్ అన్నయ్య, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ రా. హౌ వాస్ పార్టీ, ఎలా జరిగింది? ఇట్స్ సూపర్బ్ అన్నయ్య, పార్టీలో డెకరేషన్ చాలా బాగుంది అంజు అని రిషి అంటాడు. ఈలోపు రిషి దగ్గర నుంచి ఏంజెల్ మొబైల్ తీసుకుని, హలో అంజు, నువ్వు ఇన్స్టాలో అప్లోడ్ చేసిన పిక్స్ చూసా,
ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది ఎవరు? డెకరేషన్ అయితే చాలా బాగుంది తెలుసా అంటూ ఏంజెల్ అంటుంటే అంజు ఇలా అంటుంది, ఓహ్ తనెవరో కాదు నీకు కూడా తెలుసు, మిస్ వసుధారా హెగ్డే, ఐ మీన్ ఎక్స్ వైఫ్ ఆఫ్ రిషేంద్ర భూషణ్ అంటుంది. అది విన్నాక రిషికి మళ్ళీ షాక్ తగులుద్ది. నెక్స్ట్ వసు బాల్కనీలో ఒంటరిగా కూర్చుని ఉంటుంది. మను చాలాసార్లు పిలుస్తాడు, అయినా సరే తన పరధ్యానంలో తను ఉండిపోతుంది. సో తర్వాత మను కొంచెం షోల్డర్ పైన చేయి వేసి కొంచెం షేక్ చేస్తాడు. అప్పుడు తేరుకుంటుంది. ఏమైంది? వసు ఏమనదు. హో మళ్ళీ తన గురించి ఆలోచిస్తున్నావా అంటూ కొంచెం వసుకి మోటివేషన్ తెప్పించే కోట్స్ అవి తీసి చూపిస్తూ వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇది చూడు, ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఎప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేను ఎప్పుడు కిందకి లాగుదామని చూస్తారు, కానీ జస్ట్ వాళ్ళకి ఒక స్మైల్ ఇవ్వు అంతే. ఈ వర్డ్ చూసావా, దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది? ప్రెజెంట్ కెరీర్ కంటే ఏది ముఖ్యం కాదు. సో నువ్వంతా మర్చిపోయి ఓన్లీ నీ కెరీర్ మీదే కాన్సన్ట్రేట్ చేయి, ఓకేనా? నీ లైఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ని ఎంజాయ్ చేయి. నీ లైఫ్లో నువ్వు ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నావో దానికోసం నువ్వు ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ అయినా చేయి, అంతేకాని ఎవరిని పట్టించుకోకు. ఇది నీ లైఫ్, నీకు నచ్చినట్టుగా ఉండు. ఒకవేళ ఎవరైనా నిన్ను ఏమన్నా అన్నా వాళ్ళ గురించా నువ్వు బ్రతికేది? నీ కోసం నువ్వు బ్రతుకు, నీ లైఫ్ కోసం నువ్వు బ్రతుకు. నీ లైఫ్ని ఫుల్ ఎంజాయ్ చేయి, అంతేగాని నెగిటివ్గా ఎప్పుడూ ఆలోచించకు. ఎదుటి వాళ్ళ కోసం మనం బ్రతకట్లేదు, మన కోసం మనం బ్రతుకుతున్నాం. ఇది నీ లైఫ్. హర్ట్ చేయడానికి వాళ్ళెవరు? ఐ మీన్ ఇకపై తను నిన్ను హర్ట్ చేసే ఛాన్స్ అసలు ఇవ్వకు. నువ్వు పాతది మర్చిపో, అదే గుర్తు తెచ్చుకుని ఎందుకు హర్ట్ అవుతున్నావు? థింక్ వైజ్లీ, యు ఆర్ వెరీ స్ట్రాంగ్, ఓకే అని మను అంటాడు. వసు తలూపి థ్యాంక్ యూ మై బెస్ట్ ఫ్రెండ్ అంటుంది. నెక్స్ట్ ఇండియాలో రిషి శిరీష్ల మధ్యన కాన్వర్జేషన్. శిరీష్, స్నేహ ఇప్పుడు ఎలా ఉంది, ఏమంటుంది? స్టిల్ సేమ్ కండిషన్ రిషి. అసలు తన మనసు మార్చుకోవట్లేదు. ఆపరేషన్ చేయించుకోమంటే అస్సలు ఒప్పుకోవట్లేదు. శిరీష్ నీకు ముందే చెప్పా కదా, ఇప్పుడు స్నేహ చాలా వీక్గా ఉంది. దానికి ఆపరేషన్ అయినా సక్సెస్ అవుద్దని నేను చెప్పలేను. ఒకవేళ ఏదైనా మిరాకిల్ జరిగి సక్సెస్ అయితే అవ్వచ్చు అంతే. ఐ నో రిషి, నేను డైలీ దేవుడికి ఆ మిరాకిల్ జరగాలనే దండం పెట్టుకుంటున్నా అని శిరీష్ అంటాడు. వాట్ అబౌట్ యూ శిరీష్, ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకుంటున్నావా? నో రిషి, స్నేహకి ఏ డేంజర్ లేదని తెలిసాకనే నేను తీసుకుంటా. శిరీష్ నీకేమైనా పిచ్చా? ట్రీట్మెంట్ తీసుకోకపోవడం ఏంటి? ఇలా అయితే నీ కండిషన్ కూడా సీరియస్ అవుతుంది. అసలు నువ్వెందుకు ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు అని రిషి అడుగుతాడు. స్నేహ లైఫ్ డేంజర్లో ఉందన్నప్పుడు నేను బ్రతుకుండి ఏం లాభం రిషి? రే శిరీష్, స్టూపిడ్లా ఆలోచించకు అని తిడతాడు. నో రిషి, ఇది స్టూపిడిటీ కాదు, లవ్. నా హార్ట్ తనతో ఉంది. తన హార్ట్ ఆగిపోతే నా లంగ్స్ కూడా ఊపిరి తీసుకోవడం మానేస్తాయి. ఇది మా ఇద్దరికి ఒకరంటే ఒకరి మీద ఉన్న ప్రేమ. ఇది నీకు ఎప్పటికీ అర్థం కాదులే అని శిరీష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషి స్నేహ దగ్గరికి వెళ్తాడు. స్నేహ, నువ్వు ఈ సర్జరీ చేయించుకోవాల్సిందే అని రిషి అంటాడు. సర్జరీ చేయించుకుంటే నేను బ్రతుకుతానా రిషి అని స్నేహ అడుగుతుంది. స్నేహ, ఐ కాంట్ ప్రామిస్ అని రిషి అంటాడు. ఓకే, నాకు అర్థమైంది నువ్వేం చెప్తున్నావో. ఈ ఆపరేషన్ చేయించుకుంటాను, కాకపోతే 3 days తర్వాత చేయించుకుంటా. ఈ 3 days నాకు శిరీష్తో టైం స్పెండ్ చేయాలని ఉంది. మేబీ నాకు తనతో టైం స్పెండ్ చేసే టైం ఇదే లాస్ట్ టైం అనుకుంటా. నో స్నేహ, అది చాలా డేంజర్. నువ్వు అసలు హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు అని రిషి అంటాడు. లేదు రిషి, ప్రేమకు అర్థం ఏంటో నీకెప్పటికీ తెలియదు. నువ్వు ఎప్పుడైనా వసుధారని నీ మనస్ఫూర్తిగా ప్రేమించుండుంటే మా సిచ్యుయేషన్ ఏంటో నీకు అర్థమై ఉండేది. నువ్వు వసుని ఎప్పుడూ నిజంగా లవ్ చేయలేదు, అందుకే నువ్వు మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. ఎవరినైనా ద్వేషించాలంటే అది చాలా ఈజీ రిషి, కానీ వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళ మనసును అర్థం చేసుకుని వాళ్ళని ప్రేమించడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్ రిషి. అది నీకు ఎప్పటికీ అర్థం కాదు అని స్నేహ అంటుంది. వసు మనులు ఇంకా బాల్కనీలోనే ఉంటారు కదా, సో వసు మళ్ళీ రిషి కోసం ఆలోచిస్తుంది. ఇన్ని రోజులైనా నేను ఎందుకు నిన్ను మర్చిపోలేకపోతున్నా, ఎందుకు నీకోసమే ఎప్పుడు ఆలోచిస్తున్నా, ఓ గాడ్ నేను ఎందుకు అవన్నీ మర్చిపోలేకపోతున్నా, ఆ ఆలోచనలతో చచ్చిపోయేలా ఉన్నా. వసుకి ఇంకా మెంటల్గా ఇంకా ఒక రకమైన టార్చర్లా అనిపిస్తుంది అనమాట. రిషిని మర్చిపోలేదు, తన అన్న మాటల్ని మర్చిపోలేక. సో చాలా కోపం వచ్చేస్తుంది తనకే. సో గట్టిగా వాల్ని పంచ్ చేస్తుంది. ఐ హేట్ యూ రిషి అనుకుంటుంది, కానీ తన వాయిస్ ఎవరికి వినిపిస్తుంది, తన లోపలే అనుకుంటుంది. అలా అనుకుంటూ ఒక వాల్ని పంచ్ చేస్తుంది అనమాట. తను అలా పంచ్ చేస్తుంటే మను గట్టిగా అరుస్తాడు, ఆ రాక్షసి ఏంటే తలుచుకుని నన్ను హార్ట్ మీద ఇంత గట్టిగా గుర్తావు. ఫస్ట్ వెంటనే తేరుకుని షాక్ అవుద్ది.
ఏ ఏం తగలేదులే నీకు కావాలని డ్రామా చేస్తున్నావు కదా అంటుంది. మను స్మైల్ ఇస్తాడంతే. సరే బయటికి వెళ్దామా అని అడుగుతాడు. ఓకే అని తల ఊపుతుంది. సరే కింద వెయిట్ చేస్తాను వచ్చేయి అంటాడు. థ్యాంక్ యూ మను. నేను అర్థం చేసుకోవడానికి నేను ఎప్పుడూ ట్రై చేయకపోయినా నువ్వు మాత్రం నా మనసును అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చావు. నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నాకు హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ అని మనసులో అనుకుంటుంది.